గుండమ్మ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది కదా! ఇక పల్లవి వస్తుందనమాట. గుండమ్మని చూడ్డానికి. ఇక అక్కడే శ్రీనివాసరావు, వైష్ణవి కూడా ఉంటారు. ఇక అప్పుడే ఇటు ఇంటికి వస్తారనమాట ఆదిత్య. ఇక శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు, "మీ నాన్న హాస్పిటల్‌కి వెళ్లారమ్మా. మన గుండమ్మకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయింది కదా! ఎవరు డొనేట్ చేశారు ఏంటనేది తెలుసుకుందామని హాస్పిటల్‌కి వెళ్లారు. డీటెయిల్స్ కనుక్కుందామని. ఇదిగో ఇప్పుడే వచ్చాడు" అనగానే, "ఏమైందండి? ఎవరు డొనేట్ చేశారు? ఏమైనా తెలిసిందా?" అనగానే, "ఎవరు డొనేట్ చేశారు? ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. కనీసం కృతజ్ఞత చెప్పాలి కదా! అందుకే ఇదిగో గుండమ్మ తెలుసుకోమనింది ఆదిత్యని. "రేయ్! ఈ విషయం ఏమైనా తెలిసిందా? ఎవరు డొనేట్ చేశారు ఏంటనేది?" అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇటు గుండమ్మ, అటు శ్రీనివాసరావు, ఇక వైష్ణవి కూడా చూస్తూ ఉంటుంది. ఇక గుండమ్మ అలా అడుగుతూ ఉంటే ఇటు ఆదిత్య మాత్రం పల్లవి వైపు దీనంగా అలా ఒకలా చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. "ఏంటి నాన్న హాస్పిటల్‌కి వెళ్లారు కదా! ఎవరు డొనేట్ చేశారు ఏంటనేది తెలిసిందా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇక పల్లవి వైపే చూస్తూ ఉంటాడనమాట బాధగా ఆదిత్య. ఇక పల్లవి ఏమో, "ఏంటి నాన్నేంటి అలా చూస్తున్నారు? కొంపతీసి నేనే డొనేట్ చేశానని తెలిసిపోయిందా ఏంటి? అలా చూస్తున్నారేంటి?" అని చెప్పి పల్లవి మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. "ఏంటి నాన్న తెలిసిందా? డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? చెప్పండి" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇటు గుండమ్మేమో, "ఏమైందండి? ఎవరు డొనేట్ చేశారు తెలిసిందా అని అడిగితే మీరేంటి పల్లవి వైపు చూస్తున్నారు? ఏంటండి ఏమైంది? చెప్పండి" అని చెప్పి గుండమ్మ ఆత్రంగా అడుగుతూ ఉంటుంది. మరి ఇటు ఆదిత్యకి అర్థమైపోయిందా డొనేట్ చేసింది పల్లవియే అని? లేదంటే మరి ఏంటనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.